హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అండి, అలాగే కాస్ట్లీ కూడా. సో ఇటువంటి బ్యాంగిల్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా అనేది వీడియో. ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా కాస్ట్ ఉన్నాయి, సో కాబట్టి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ముందుగా 8 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలా సింగిల్ బ్యాంగిల్స్కి ఈ విధంగా థ్రెడ్డింగ్ చేసుకున్నాను. థ్రెడ్డింగ్ అనేది చూపించట్లేదు, నీట్ ఫినిషింగ్తో థ్రెడ్డింగ్ బ్యాంగిల్స్కి థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను ఆల్రెడీ. దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా థ్రెడ్డింగ్ అనేది 2 బ్యాంగిల్స్కి చుట్టుకున్న తర్వాత 2 బ్యాంగిల్స్ మధ్యలో కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో ఈ కుందన్స్ ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలాగా ఎలా అంటించుకోవాలనేది ఒక వీడియో చేశాను, కావాలంటే చెక్ చేయండి. ఈ విధంగా 4 సైడ్స్ ఈక్వల్ డిస్టెన్స్లో కుందన్స్ అంటించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఆరనివ్వాలి. ఇవి ఆరేలోపు ఒక 20 స్ట్రాండ్స్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఈ థ్రెడ్కి గ్లూ అంటించుకొని పక్కన పెట్టేసుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మరొక బ్యాంగిల్ కూడా ఈ విధంగా గ్లూ పెట్టుకొని ఈ విధంగా అంటించుకోవాలి. సో వీటిని కూడా మరి ప్రెస్ చేస్తూ అంటించకూడదు. ఇలా 2 బ్యాంగిల్స్కి అంటించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మరలా ఆరనివ్వాలి. సరిగా ఆరినట్లయితే ఒకదానికి ఒకటి ఊడిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ఆరనిచ్చుకోవాలి. హాఫ్ అన్ అవర్ మరలా ఆరిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 20 స్ట్రాండ్స్ దారాన్ని ఈ విధంగా బ్యాంగిల్కి అంటించుకొని ఈ కుందన్ కనపడకుండా దారంతో ర్యాప్ చేసుకోవాలి, కవర్ చేసేయాలి. సో కుందన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే కవర్ చేయాలి, ఎక్కువ దారాన్ని చుట్టేయకూడదు. ఈ విధంగా చుట్టుకొని గ్లూతో మరలా అంటించుకుందాము. ఇక్కడ గ్లూ అనేది ముందుగానే దారానికి అంటించుకోవాలి, లేదంటే ఆ దారాలు విడివిడిగా విడిపోతూ ఉంటాయి. సో ఇలా గ్లూ అంటించుకున్నట్లయితే విడిపోకుండా ఒక చోటు ఉంటాయి, మనం మరలా యూస్ చేసుకోవచ్చు. ఇదే విధంగా 4 సైడ్స్న 4 కుందన్స్కి కవర్ చేసేలాగా థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలి. సో మనం ర్యాప్ చేసుకున్న థ్రెడ్ కనపడకుండా చుట్టూ కుందన్స్ అనేవి మనకి ఏ కాంబినేషన్స్లో కావాలో ఆ కాంబినేషన్స్లో కుందన్స్ అంటించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మన కాంబినేషన్స్ నేను ఇక్కడ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్స్లో చేసుకున్నాను. సో మీకు ఏ నచ్చిన కాంబినేషన్స్లో అయినా ఆ కుందన్స్ అంటించుకోవచ్చు. ఇదే విధంగా 4 వైపులా స్టిక్ చేసుకోవాలి. సో అలాగే ఈ బ్యాంగిల్స్ కూడా ఇలా గ్లూ పెట్టేసుకొని మనకి కావాల్సిన కలర్ కాంబినేషన్స్ని ఎంచుకొని ఒక సైడు ఒక కుందను, రెండో సైడు మరొక కలర్ కాంబినేషన్లో కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో ఇలా అయితే 2 కలర్స్ కాంబినేషన్స్లో అయితే చాలా బాగుంటాయి. ప్రాసెస్ అనేది చాలా కష్టం అండి, అలాగే టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో డిజైన్స్ కోసం నా ఇన్స్టా పేజ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలా ఆర్డర్స్ కోసం కూడా ఇన్స్టాలో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.